అప్పుడప్పుడు మనం అంటాం, నేను ఒకప్పుడైతేనా అంటాం కదా. కాబట్టి నేను కూడా అప్పుడప్పుడు అనేవాడిని బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా. అలాగే ఉండకూడదు. ఎందుకంటే దేవుని కొరకు సిద్ధపాటు కలిగిన బిడ్డగా మరి అనురాధాలు దేవునికి అప్పగించబోతా ఉన్నాం. మరి ఆమె ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, పైన ఆకాశాన్ని బట్టి, కింద ఉన్నటువంటి నీటిని బట్టి, నీ ఎదుర్కొన్నటువంటి సంఘాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వబోతున్నాం. సరేనా? మీరందరూ సిద్ధమేనా? మరి అమ్మ కొరకు నువ్వు ప్రార్థన చేస్తావా? అక్క చేస్తుంది. రైట్ చేయ. మంచి, చాలా వందనాలు. పాటు కలిగినాను నీ పన్నారాధన పాలు పంచుకున్నట్టు నాయన మేము నలుగురు బిడ్డలం ప్రభా నా తండ్రి ముందుకు నాయన నీకు వందనములు స్థితులు స్తోత్రాలు ప్రభా. అయ్యా నా తండ్రి మేము నలుగురం ప్రభ నీ సాక్షిగా నిలబడటకు నా తండ్రి మాకు చేసిన బలాన్ని ధైర్యాన్ని దయచేయండి. ఆయనకి స్తోత్రము ప్రభా. ఆయన లోకం వైపు చూడకుండా ప్రభా నీ వైపే చూచుటకు తండ్రి మాకు నా తండ్రి ధైర్యాన్ని. అయ్యా నా తండ్రి నాయన ఎటువంటి ఇబ్బందులు శ్రమలు కష్టాలు శోధనలు వచ్చినా ప్రభా నువ్వు మా ఎంట ఉంటావని ధైర్యంతో ప్రభా నేను వెంబడించే బిడ్డలుగా మేము నడుపుకునేటట్టు సహాయం చేయండి. అయ్యా నా తండ్రి నూతన సంవత్సరంలో ప్రభా అయ్యా నా తండ్రి నీ బల్లారాధనలో పాల్పంచుకు ఆ నలుగురిని సిద్ధపాటు చేసి చెల్లించుకుని జీవం గల యేసు నామమును బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రార్థించినటువంటి బిడ్డను బట్టి ప్రత్యేకంగా వందనాలు. ఈ సమయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మరి తనిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, మరి దేవుని యొక్క సాక్ష్యాన్ని బట్టి మరి అనురాధకు బాప్తిసం అయిపోతున్నాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువా, నీ దివ్యమైన నామానికి, శ్రేష్టమైన నామానికి, ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రభువా, మా యొక్క తోమ సంఘాన్ని మీరు ప్రేమించి ఈ రీతిగా నా ప్రభువా మరి 4వ బిడ్డగా మరి బాప్తిసం తీసుకున్నటువంటి నాయన అనురాధన బట్టి నీకు వందనాలు. ఇప్పటి నుంచి నేను ప్రభువా తనను హదస్సాగా మీరు మార్చబోతున్నందుకే నీకు వందనాలు. ఆయన హదస్స అనగా నా ప్రభు ఒక నక్షత్రం అని, మరి ప్రభా నీ పేరుకు మరి 2వ పేరు ప్రభా నీ బిడ్డ గుర్తు పెరిగి ఏ రీతిగా నా ప్రభా ఒక బలమైనటువంటి ప్రార్థన పరుగాలుగా జీవించిందో ఆ రీతిగా నా ప్రభా హదస్సాగా నీ బిడ్డనైనా పేరు పొంది నీ కృపను పొందుకునే బిడ్డగా చేయండి. గొప్ప మారు మనస్సు రక్షణ నీ బిడ్డకు దయచేయండి. అనేకులకు మాదిరిగా జీవించే బిడ్డగా నీ బిడ్డకు సహాయం చేయండి. నీ రక్తంతో నీ బిడ్డను కడిగి శుద్ధీకరించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. సాతాను కార్యక్రమాన్ని మరి ముగింపు చేశారు కనుక గట్టిగా ఒకసారి దేవుడికి కృతజ్ఞతలు కనపడతాం. దేవుడు తన యొక్క కార్యాన్ని ఘనంగా జరిగించుకున్నందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి చివరి ప్రార్థన మరి పరలోక ప్రార్థనతో మనము ఇక్కడ ఈ ప్రాంతం నుండి మనము నిష్క్రమిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన ప్రభువా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
బాప్తిసాల కార్యక్రమంలో నా ప్రభావ సహకరించిన భాస్కర్ గారిని బట్టి ఇదిగో నా ప్రభావ సుబ్రహ్మణ్యం గారిని బట్టి నీకు వందనాలు. అదే రీతిగానైనా మరి నూతనంగా నలుగురు నాయన రక్షించబడటం అనేది మా సంఘానికి గొప్ప దీవెన ఆశీర్వాదము. ఆయన నలుగురు మారు మనసుతో నిజమైన గొప్ప రక్షణతో విశ్వాసంతో నమ్మకంతో నిన్ను వెంబడించే వారిగా ఆయన మీరు తీర్చిదిద్దబోతున్న విధానమును బట్టి నీకు వందనాలు. ఈ సంతోష సమయంలో వచ్చిన యవనస్తులను పెద్దలను నాయన స్త్రీలను నాయన చిన్నపిల్లలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ సంతోషకరమైన సమయంలో నీ గొప్ప ఆనందముతో మేము అందరము తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి. ఏ శోధకుడు శోధించకుండా నూతనమైనటువంటి హృదయాలతో నాయన నూతనమైన మనసుతో నిన్ను కీర్తించి ఆరాధించి గణపరుస్తూ ఈ నూతన సంవత్సరం మొదటి దినం ప్రారంభం నుంచి ఈ యొక్క సంవత్సరం అంతా వరకు నా ప్రభా డిసెంబర్ 31 వరకు మమ్మల్ని అన్ని రెక్కల చాటును భద్రపరచమని నీ సన్నిధి మాతో వచ్చి ఆ నలుగురు బిడ్డలపై నీ ఆత్మ నుంచి వారిని నీ ఆత్మ చేత నడిపించమని నాయన మేమైతే నా ప్రభా బాప్తిస్మ ఇచ్చి యోహాను వలె ఇదిగో మేమైతే ఈ లోకంలో నీళ్ళతో బాప్తిస్మ ఇచ్చాము కానీ మీరు నాయన వారిని దర్శించి పరిశుద్ధాత్మలోను అగ్నిలోను వారికి బాప్తిస్మ ఇచ్చి సంపూర్తిగా వారిని రక్షించుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయి. మా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు కూడా క్షమించుము. శోధనలో నుంచి దుష్టులను తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుడు నలుగురు బిడ్డలపై ప్రభు తన ఆత్మ నుంచి వారిని రక్షించుకున్న విధానమును బట్టి దేవాది దేవుడు వారిని కనికరించి వారిని బలపరిచి ఈ కార్యక్రమంలో పాలు తీసుకుని మనందరినీ బలపరిచి ఆయన కార్యాలను సఫలీకృతం చేయునుగాక ఆమేన్ ఆమేన్. ఇవాళ మీ అందరికీ వందనాలు. మీ అందరికీ వందనాలండి. జరగండి ముగ్గురు జరగండి. ఓ క్లైమాక్స్ వచ్చారా? దేవుని మిమ్మల్ని దీవించును గాక. ఓకే వచ్చేసి సరే నలుగురు పెట్టిస్తారు మరి. అమ్మా నువ్వు